నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. అధికార పార్టీ ఎమ్మెల్యే, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇద్దరి మధ్యలో జరిగిన రాసలీలల సంబంధించిన వీడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం, తర్వాత దాని వెనకాతల జరుగుతున్న రచ్చ నార్మల్ గా లేదు. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన మన దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు ఉన్నారు, సినీ క్రిటిక్. తనని అడిగి తెలుసుకుందాం. హాయ్. నమస్తే. నమస్తే. విజ్ఞాన్, ఏం జరుగుతుంది అసలు? ఈ అమ్మాయి తరఫున అండ్ అతని తరఫున ఉన్న వాళ్ళని మన మీడియా పర్సన్స్ వెళ్ళి, మన రిపోర్టర్స్ వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత వచ్చిన సోర్స్ ఆధారంగా మనం మాట్లాడుకుందాం. మేబీ అంటే వాళ్ళు నిజం చెప్పారో, వీళ్ళు నిజం చెప్పారో, వాళ్ళు అబద్ధం చెప్పారో, వీళ్ళు అబద్ధం చెప్పారో, ఒకరి మీద అయితే ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నా తప్పు లేదు, నా తప్పు లేదు అనుకుంటూ ముందుకొచ్చారు. మన సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడదాం. ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సింగిల్ మదర్. హస్బెండ్ ఉన్నాడు కానీ కలిసి లేరు వీళ్ళిద్దరు. అతను ఎక్కడో ఉన్నాడు. నౌ వాట్ హ్యాపెన్, ఇక్కడ చెప్పేది ఏంటంటే నాకు ఫేస్బుక్ లో పరిచయం అని ఈవిడ చెప్తుంది. ఫేస్బుక్ లో పరిచయం అంటే ఈమె ఆయన గెలిచిన సందర్భంలో విషెస్ పెట్టినందుకు ఫేస్బుక్ ద్వారానే 2-3 గంటలు స్టార్టింగ్ డేనే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వాళ్ళకి 2-3 గంటలు టైం వెచ్చించే టైం ఉంటుంది. అది అప్పుడే గెలిచినప్పుడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు వచ్చిన రిపోర్ట్, ఈవిడ నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అని ఈవిడ చెప్తుంది. కాకపోతే అంటే ఫేస్బుక్ కి ముందు నుంచి కూడా వీళ్ళకి ఒక పరిచయం ఉంది అని అయితే గ్రౌండ్ రిపోర్ట్లు వచ్చింది. ఆ పరిచయం ఉంది కాబట్టే ఇతను గెలిచిన సందర్భంలో ఆవిడ శుభాకాంక్షలు అని చెప్పింది. అయితే ఇంతమంది చెప్పిన శుభాకాంక్షలు ఒక ఎత్తు అయితే నీ శుభాకాంక్షలు ఒక ఇంకో ఎత్తు నాకు అని చెప్పేసి ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు అని అలా 2 గంటలు 3 గంటలు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఓకేనా? ఇది బేస్ చేసుకొని తను చెప్పింది మనకి, కానీ వీళ్ళకి పరిచయం ఉంది. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, అవి ఉంటాయిలే మాటలు, ఇవి తెలిసిందే, ఇంకా దాన్ని మనం చెప్పడానికి లేదు. టెలిగ్రామ్ లో బెదిరింపులు అవి నెక్స్ట్ లే. ఇప్పుడు మనం పరిచయం దగ్గరే ఉన్నాం. అలా పరిచయాల తర్వాత పరస్పరం అన్ని షేర్లు చేసుకోవడం. నీ కుటుంబ వివరాలు నాకు, నా కుటుంబ వివరాలు నీకు, నీ పర్సనల్ వివరాలు నాకు, నా పర్సనల్ వివరాలు నీకు, నీ మీద మోజు నాకు, నా మీద మోజు నీకు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వెళ్తున్నాను అక్కడికి, ఎక్కుతావా దారిలో, అలా జర్నీ చేసి వద్దాం, లాంగ్ డ్రైవ్. ఎక్కిన తర్వాత మార్గ మధ్యంలో ఇతను అసభ్యంగా ప్రవర్తించాడు అని ఈవిడ వెర్షన్. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసాడు, నన్ను బలవంతంగా ఏదో చేయబోయాడు. అంటే ఎటు వెళ్దాం, యాక్చువల్గా బయలుదేరదాం అన్న జర్నీ వేరు, ఇతను తిప్పిన డైరెక్షన్ వేరు అని ఈవిడ వెర్షన్. అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఈమెకేం వచ్చింది అంటే అప్పటికే వీళ్ళ పరస్పరంగా కొంచెం బాగా క్లోజ్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే ఫిజికల్ గా ఇంకా కలవలేదు. అంటే ఇంచుమించు బాగా క్లోజ్, అంటే ఓపెన్ టు ఎవ్రీథింగ్ అన్నమాట. అంటే అన్ని పంచేసుకున్నారు, ఇంకా పంచుకోవడానికి ఏం లేవు. నీ చెయ్యి నాకు, నా చెయ్యి నీకు తగలడమే ఆలస్యం. అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఇతను ఒక జర్నీకి రమ్మంటే ఆవిడ ఎక్కింది. ఈవిడ వెర్షన్ అది యాక్చువల్ గా. మరి అంత ముందు కలిసారో లేదో మనకు తెలియదు, ఈవిడ వెర్షన్ ప్రెసెంట్. అలా ఆ జర్నీలో వెళ్తే తను అసభ్యంగా తాకాడు, నాకు నచ్చలేదు, అయినా సరే బలవంతంగా నన్ను ఏదో చేశాడు. ఆ తర్వాత ఏంటి అనుకుంటే ఇక నా పని అయిపోయింది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర పడేసి ఆయన వెళ్ళిపోయాడు, తన వెర్షన్. అలా చాలా సార్లు పలుమార్లు జరిగింది. ఒకసారి జరిగితే బలవంతం, పలుమార్లు జరిగితే అది బలవంతం కాదు, ఉద్దేశపూర్వకంగా జరిగినట్టే, అంతే కదా? ఉద్దేశపూర్వకంగా జరిగినట్టే. ఒకసారి బలవంతంగా జరిగిందన్నప్పుడు రెండోసారి ఛాన్స్ ఇవ్వడం ఏమి తప్పు? ఎగ్జాక్ట్లీ. దానికి ఈవిడ దగ్గర ఉన్న వెర్షన్ ఏంటంటే బ్లాక్మెయిల్ చేశాడు, లేదంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించాడు, నీ కొడుకుని లేకుండా చేస్తాను, మీ ఆయన్ని అలా చేస్తే ఇలా చేస్తా అని బెదిరించాడు అని వెర్షన్. అయినా సరే నాకు నేను ప్రేమను చంపుకోలేక కొన్ని రాళ్ళు అతనితో తిరిగాను అనేది ఈవిడ వెర్షన్. నెక్స్ట్, నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్ని తీసుకొని మా ఆయన్ని కూడా విడాకులు ఇవ్వు లేకపోతే అని బెదిరించాడు, ఇది తన వెర్షన్. ఇక్కడ ఏంటంటే ఈవిడ కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళింది, మనకు వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్. నెక్స్ట్, అలా అని మనం అనలేము. వై? బికాజ్ ఇప్పుడు ఎంత కాదన్నా తను ఒక విక్టిమ్. తను తన మీడియా ముందుకు వచ్చి తను చెప్పిందే తప్ప తన ఫేస్ ఐడెంటిటీ ఏం రివీల్ చేయలేదు.
రివీల్ చేయనప్పుడు ఒక విక్టిమ్ గురించి మనం తప్పుగా మాట్లాడడం తప్పు. ఎంత కాదన్నా ఆవిడ బాధితురాలే. ఓకే, ఎక్కడైనా సరేమా నేను చాలా సింపుల్ గా చూడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి పరస్పరంగా ఒక జర్నీ చేస్తే నష్టపోయేది అమ్మాయే. అవును, ఎంత కాదనుకున్నా ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ హార్మోన్ బ్యాలెన్స్ వల్ల కానీ ఏ రకంగా చూసినా సరే నష్టపోయేది అయితే ఆడదే. ఇది మనం అంగీకరించాలి 100%. వీడికి ఏం కాదు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు వీళ్ళ ఈ కథ విన్న తర్వాత ఈయన వెంటనే కొట్టేశాడు అనమాట. నో, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ డీప్ ఫేక్స్ వీడియో. కాదు, అందులో డీప్ ఫేక్ వీడియో అని అంటే ఫస్ట్ ఆయన ఫేస్ కనిపిస్తుంది. ఎక్కడ ఫేక్ చేశారన్నది నాకు కావాలి. ఆయన ఫేస్ కనిపిస్తుంది, ఫేస్ ని మార్ఫీ చేశారా, లేకపోతే ఆయన ఏదైతే చూపిస్తున్నారో దాన్ని ఫేక్ చేశారా, అసలు ఏం ఫేక్ చేశారు? అందులో క్లియర్ కట్ గా పెట్టారు, ఫేస్ కాస్త ఫేక్ అయిపోయింది, అలా ఫేక్ చేశారు. ఏమన్నా కామెడీగా మాట్లాడుకోకపోతే నువ్వు చేయక నిన్నే ఫేక్ చేయాలా? అసలు మా ఇంటర్నెట్ కు పట్టిన అదృష్టం అది. అది కాదు, మంత్రి పదవిలో ఉన్నావా? నీ వల్ల ఏమైనా రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా వచ్చి డబ్బులు పడిపోతున్నాయా? నీ నియోజకవర్గంలో నీ పేరు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఫేక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎంత కాదనుకున్నా ఆయన పరపతో, ఆయన ఇదో, ఆయన పరువో, ఆయన ప్రతిష్టో, ఆయన పర్సనల్ ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. నాకు ఇక్కడ చాలా పరువు ఉంది, నాకు చాలా ఇది ఉంది, ప్రతిష్ఠ ఉంది, ఎవరో వచ్చి నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు, నాకు ఇంత పరువు ప్రతిష్టని భంగం కలిగించడానికే వాళ్ళు ప్రయత్నించారని ప్రతి ఒక్కరు చెప్పే వెర్షన్ ఇది. ఏ కంప్లైంట్ వచ్చినా అంతే కదా, నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటివి చెబుతా ఉంటారు. ఇది ఒక పక్కన పెడితే నెక్స్ట్ ఇమీడియట్లీ సరే డీప్ ఫేకే, ఎవరో నిన్ను కావాలని నీకున్న అద్భుతమైన పరువుని ఆ ప్రతిష్టని భంగం కలిగించడానికి నీ మీద ఆరోపణలు చేశారు అనుకుందాం. ఆ మొహం నీది కాదు, ఎవరిదో బాడీకి నిన్ను అంటించారు, డీప్ ఫేక్ చేశారే అనుకుందాం. అది నీదే అని మీ అమ్మాయి ఒప్పుకుంది. నెక్స్ట్ వీళ్ళ మదర్ వచ్చి అవునండి ఆ అమ్మాయి తరచూ మా ఇంటికి వచ్చేది వెళ్ళేది, మా అబ్బాయిని ట్రాప్ చేసిందండి, మా అబ్బాయిని అలా చేసిందండి, ఇలా చేసిందండి అని చెప్పేసి ఆవిడ చెప్పింది. సో ఆ వీడియోలో ఉన్నది నువ్వే అని చెప్పేసి పరోక్షంగా మీ మదరే చెప్పేసింది ఆల్రెడీ. ఇకపోతే నువ్వేమన్నా అదేంటిది లైక్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరా అంటే అది కూడా కాదు. అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి, కాకపోతే ఒక సింగిల్ మదర్ మీద కన్నేసావు. ఓకేనా, ఆవిడ బలహీనతని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నావు. తను గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యేసరికి గవర్నమెంట్ ప్రకారంగా నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నీకు ఆ ఫెసిలిటీస్ ఇస్తా, ఈ ఫెసిలిటీస్ ఇస్తా, నీకు ప్రమోషన్ ఇస్తా, నీకు ఇంకేదో ఇస్తా అని చెప్పి ఏదో మభ్యపెట్టి ఆవిడని ఏదో చేసి ఉంటావుగా. నెక్స్ట్ ఎలాగో హస్బెండ్ దూరం అయ్యాడు, నా సంపాదనతోనే నా కొడుకుని ఏదో ఉన్న స్థాయికి చేర్చాలి, ఒక లోకల్ ఎమ్మెల్యేతో నాకు పరిచయం ఉంది, ఎలాగైనా దీన్ని నాకు ప్రమోషన్కో లేకపోతే నా పిల్లోడి చదువుకో దేనికో ఉపయోగపడాలని కూడా ఆశపడడంలో తప్పులేదా తల్లి కూడా? అలా ఆశపడి ఉంటది. నువ్వు ఆశని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈవిడ పైన అలాంటి చర్యలే తీసుకొని 1 కాదు 2 కాదు 3 కాదు 5 సార్లు నువ్వు అబోర్షన్ చేయించావంటే దాని అర్థం ఏంటి? నెక్స్ట్ ఈ అమ్మాయిని అందరికీ దూరం చేశాడు, మాజీ మొగుడికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరినీ దూరం చేసి లాస్ట్ ఒంటరి చేసిన తర్వాత అప్పటివరకు చెప్పాడు చేసుకుందాం, పెళ్లి చేసుకుంటా, సరే నీతో ఉంటా, అలా చేస్తా, ఇలా చేస్తాను మభ్యపెట్టి అందరినీ దూరం చేసి ఈవిడ ఒంటరి అయిన తర్వాత ఈవిడకంటూ ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు అని తెలుసుకున్నాక వదిలేశాడు. పో, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎక్కడికి వెళ్తావు వెళ్ళిపో. అయితే నిజంగా చెప్పాలంటే ఈవిడ నిన్ను మెచ్చుకునే అంశము, చాలా మంది ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారంటే ఫ్యాన్ కు చున్నీ కడతారు. 100% అది మాక్సిమం. ఇంకా ఏం చేయాలి, నువ్వు నా వల్ల కాదు, అతను బలవంతుడు అని కూడా చెప్తారు. నేను ఎవరో తెలుసా, నా వెనకాల ఎవరున్నారో తెలుసు, ఇలాగే మాట్లాడతారు కదా. నాకు ఎంత డబ్బు ఉందో తెలుసా, నువ్వు ఏం చేయగలవు, నువ్వు ఆఫ్టర్ ఆల్ అది ఇది, ఇంకా అవసరమైతే నీ జాబ్ కూడా పోగొడతా, ఇలా బెదిరిస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ లో చాలా మంది ఏం చేస్తారంటే ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి మేమేం చెప్తామంటే, ఎలాగూ ఆ నిర్ణయం తీసుకున్నావు కదా, పోస్ట్పోన్ చేసుకో, ఒక 2 నెలలు తీసుకో, నీ నిర్ణయం నీ ఇష్టం, 2 months పోస్ట్పోన్ చేసుకో. ఎలాగో ఆ నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఒకసారి ఎదురు తిరిగి చూడు, మేబీ నువ్వు గెలవచ్చేమో. అవును, నువ్వు ఎట్లా నేను ఉండకూడదు ఈ లోకంలో అనుకున్నావు, ఆ డెసిషన్ ని జస్ట్ 2 months పోస్ట్పోన్ చేసుకో, తర్వాత పో, నీ ఇష్టం. ఈ 2 months లో మొత్తం తల తిరుగుద్ది తెలుసు ఇలా.
ఇలా ఉల్టా అయిపోతుంది. ఈ అమ్మాయి చేసిన పని అది. ఆ నెక్స్ట్ మినిటే నేను ఎదిరించగలను అన్న ఒక్క థాటే ఆ మనిషిలో టోటల్ గేమ్ ని చేంజ్ చేస్తుంది. చేసింది. తనేం చేసింది, సరే ఎలాగూ డెసిషన్ తీసుకున్నాము, ఇంకా ఏం లేదు నాకు, ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమైద్ది అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చింది. ఇప్పుడు చూడు ఏమైంది. ఇప్పుడు ఇతనికి ఎంతమంది సపోర్ట్ చేసినా అసలు ఇది ఫేక్ కేసు అని కొట్టేయించుకుని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఏం చేసినా సరే ఈ విషయాన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలకి తెలియజెప్పింది. అట్లీస్ట్ ఇప్పుడు మహిళా కమిషన్ కూడా ఆవిడతో మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇతను అధికారంలో ఉన్నాడు అంటే ఓ ప్రతిపక్షం కూడా ఒక పార్టీ అనేది ఉంటది, అందులోనూ మహిళలు ఉంటారు, నీకు వాళ్ళు సపోర్ట్కి వస్తారు. నీ తరఫున ఇప్పుడు నిలబడడానికి కొంతమంది ఉన్నారు. అట్లీస్ట్ స్వచ్ఛంద సంస్థలు, మహిళ అదేంటిది ఈ ఉమెన్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ వాళ్ళు వస్తారు, అట్లీస్ట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు, హూ ఎవర్. ఇప్పుడు నువ్వు ఒంటరిదాని అయితే కాదుగా, కనీసం మీడియా సపోర్ట్ కూడా ఉంది. నౌ యు ఆర్ నాట్ సింగిల్. సో ఈ పోరాటాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తే మేబీ తను ఇప్పుడు గెలిచే అవకాశం కూడా ఉంది. మరి తన గవర్నమెంట్ ఉద్యోగం ఏమైద్దో లేకపోతే ఇంకేమన్నా అయిద్దో మనం చెప్పలేము. కానీ అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎవరేం చేసినా కూడా నౌ షీ రేజ్ ద వెరీ గుడ్ పాయింట్. దీనివల్ల ఇంకో మహిళలు కూడా ఏం నేర్చుకోవాలి అంటే, ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఆ జీవితం మీద విరక్తి కలిగి డిఫరెంట్ నిర్ణయాలు తీసుకోకుండా ఒక్కసారి ఎదురు తిరిగితే, మీకు ఇవన్నీ ఉంటాయి ఎదురు తిరగడానికి. సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, నువ్వు గెలవలేదు, కోర్టుకి వెళ్ళావు, నువ్వు గెలవలేదు, మీడియా కన్నారా అట్లీస్ట్ నీకు జనాల సపోర్ట్ అన్న వస్తుంది. నీ తరఫున 10 మంది గొంతు విప్పుతారు, ఎలా ఇది ఎంతవరకు న్యాయం అని. ఇందులో ఈవిడ తప్పు కూడా ఉంది. మనకు వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ ఈవిడ తప్పు కూడా ఉంది. ఏంటంటే అతను అదేంటిది తరచూ అబార్షన్లు చేయిస్తున్నా, ఉపయోగించుకుంటున్నా, ఎందుకో నమ్మింది పాపం. చివరాఖరికి ఒక మాట నమ్మి, మ్యారీడ్ ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, వాడి సంతనే ఈమె ఏ భరోసా లేని పర్సన్ తో ఏ భరోసా ఇవ్వకుండా మళ్ళీ తనకు చెప్పుండొచ్చు పెళ్లి చేసుకున్న తర్వాత కన్నా ఇప్పుడు ఎందుకునని. ఎవ్రీ టైం ఇదే కావచ్చు భరోసా. ఇప్పుడు ఇంకొక బర్త్డే నేను తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు ఏం చేస్తాను నేను? కానీ ఈ అమ్మాయి మాత్రం మంచి స్టెప్పే తీసుకుంది. 100% చెప్తున్నా. అతను ఏదో రకంగా ఆశ పెట్టాడు, మోసపోయింది. ఆశ పెడతానే ఉన్నాడు, మోసపోతానే ఉంది. 1-2 సార్లు ఫస్ట్ అబార్షన్ టైంలో అయినా సరే ఒక్కసారి కళ్ళు తెరుచుకుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే బికాజ్ బిఫోర్ దట్ అబార్షన్ నువ్వు నేను వ్యతిరేకించాను అని చెప్పావు. అంటే వ్యతిరేకించే స్వభావం నీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఫైట్ చేస్తున్నావు. అప్పుడే కనుక నువ్వు ఇంకొంచెం స్ట్రాంగ్ గా వెళ్ళుంటే ఇంకా బాగుండేది. ఇతను ఏం చెప్పుండొచ్చు, మహా అయితే మేము అధికారంలో ఉన్నాము, 5 ఏళ్ళు మేమే, నీకు అది చేపిస్తా ఇది చేపిస్తా, నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు అనవసరంగా ఒక్కసారిగా కట్టెలు తెంచుకుంది. ఇతను ఏం చేశాడు, ఈ వెయిట్ చేసే క్రమంలో ఈవిడకున్న సంబంధాలన్నీ తెంపి ఒంటరి చేశాడు. ఓకే, థ్యాంక్ యూ.